ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ప్రపంచం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కానీ ఏ రంగంలో చూసినా కానీ త్వరితగతిన జరిగిపోయేటువంటి పనులని మనం చూస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే కనుక, మనకి ఏదైనా ఒక విషయంలో సందేహం వచ్చింది, వెంటనే ఏఐని అడుగుతాం, దీనికి సొల్యూషన్ ఏంటి, దీన్ని ఏ విధంగా నేను ప్రజెంటేషన్ చేయగలను, ఏదైనా ఒక విషయం గురించి శోధన చేయాలి, వెంటనే గూగుల్కి వెళ్ళిపోతాం. ఆ విషయాన్ని అక్కడ మెసేజ్ రూపంలో ఇచ్చిన వెంటనే అది మనకు సమాధానం ఇస్తుంది. అదే రీతిగా ఒక ప్రయాణం కానీ, లేదంటే ఒక తినే ఆహార పదార్థాలు కానీ, ఇలా సమస్త విషయాల్లో కూడాను వెంటనే చిటికలో పని. మనం ఇంటిలోనే కూర్చుని మనం ఆర్డర్ చేసినట్లయితే, లేదంటే ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకున్నట్లయితే మన ఇంటి దగ్గరకే వచ్చి నిలబడేటటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. ప్రపంచము ఏ విధంగా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతోటి ముందుకి దూసుకొని పోతుంది అని అంటే కనుక, ఆ పరిజ్ఞానము మానవాళి యొక్క హాని కొరకు అది పరుగులు పెడుతుంది అనేటువంటి విషయం అయితే కనుక మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు యుద్ధాలు ఏ రీతిగా ఉండేవి అని అంటే కనుక ఖడ్గాల ద్వారా ఉండేవి. కానీ ఇప్పుడు యుద్ధాలు చూసుకున్నట్లయితే కనుక అణుబాంబులు, ఒక్క అణుబాంబు ద్వారానే ఒక దేశాన్ని, లేదంటే కనుక సర్వ ప్రపంచాన్ని కూడాను నాశనం చేయగలిగినటువంటి విజ్ఞానాన్ని మానవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన కూడాను అలాగే నువ్వు పొందుకోవాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు దేవుడు జవాబు ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. కాలములు, సమయములు ఆయన స్వాధీనమందు ఉన్నవి అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా, మరి లేఖనంలో తెలియజేయబడుతుంది కదా, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలు రొట్టెను అడిగితే రాయిని, చేపను అడిగితే పాముని మీరు ఇస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మంచి ఈవుల్ని ఇయ్యాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైనటువంటి వాటిని మీకు ఇవ్వడా అని దేవుడు మాట్లాడుతున్నారు. అవునేస్తమా? కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు కూడా ఏ రీతిగా ఉంటాయంటే, చిన్న పిల్లలు ఏ రీతిగా ఒక పెంకితనంతో అడుగుతూ ఉంటారో, నాకు ఇది ఈ క్షణంలోనే కావాలి, నాకు ఇది ఇప్పుడే కావాలని ఏ రీతిగా వాళ్ళు పెంకితనం చేస్తూ ఉంటారో, అదే రీతిగా మన ప్రార్థనలు కూడా ఉంటాయి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మన బిడ్డలకి వారు ఏదైనా అడిగినట్లయితే కనుక, వారు అడిగింది ఏదో ఒకటి ఇచ్చేద్దామని మనం అనుకోం కదా. శ్రేష్టమైంది ఆలస్యమైనప్పటికీ కూడాను మరి విలువైనది మాత్రమే ఇవ్వాలని మన బిడ్డల గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకుని వారి కొరకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని మనం ఆలోచన చేస్తున్నాము. మన పరలోకపు తండ్రి మనకన్నా ఉన్నతంగా ఆలోచించడా? దేవుడి సన్నిధిలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన అది ఏ అంశము నిమిత్తమైనా కానీ వెంటనే నేను ప్రార్థనకి జవాబు పొందుకోవాలని నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ప్రార్థనకి జవాబు రావడం లేదని నీ చుట్టుప్రక్కల వారితోటి కూడాను నీ యొక్క సమస్యని గూర్చి వారికి తెలియజేసి తద్వారా ఆదరణ పొందుకోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. దేవుడు నీ బిడ్డలకి నువ్వు శ్రేష్టమైనటువంటివి, ఆలస్యమైనప్పటికీ కూడాను విలువైనటువంటివి ఇవ్వాలని నీ బిడ్డల కూర్చే నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు నీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైనవి నీకు ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు అని అంటే కనుక ఆయన సమయంలో ఒక బంగారాన్ని కంసాలి కొలిమిలో కాల్చుతున్నప్పుడు
దానిలో ఉన్నటువంటి వ్యర్థమైనవన్నీ కూడాను బయటికి రాబడతాయి. శ్రేష్టమైనటువంటి బంగారముగా వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క బంగారాన్ని ఒక విలువైనటువంటి వస్తువుగా తయారు చేస్తాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను మనం చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి అని అంటే అలాంటి కొలిమి లాంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని అనుమతింప చేసినప్పుడు మనం దాన్ని, దేవా నువ్వు పెట్టినటువంటి ఈ యొక్క పరీక్షలో నేను విజయం పొందుకోవాలి, నేను ఎటు రీతిగా కూడా స్కిప్ అయిపోవడానికి వీల్లేదు. బంగారం ఏ రీతిగా కంసాల వాని చేతిలో ఉన్నదో అదే రీతిగా నేను కూడా నీ చేతిలో ఉన్నానయ్యా. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు నన్ను మలచయ్యా. నీ ఆలోచన, నీ ఉద్దేశాలు నెరవేర్చబడు వరకు కూడా నన్ను మలచయ్యా. కానీ దాన్ని తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయాలి. నువ్వు ప్రార్థన చేయగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నిశ్చయముగా కంసాలి ఆ యొక్క కొలిమి లాంటి ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు విలువైనటువంటి దానిగా తీసుకుని వచ్చి షోకేసులో పెట్టినప్పుడు ఎంతమంది దృష్టి ఆ యొక్క వస్తువు మీద ఉంటుంది, ఎంతమంది చేత కొనియాడబడుతుంది. అదే రీతిగా నాకు ఇన్స్టెంట్గా కావాలని నువ్వు దేవుడిని అడగవద్దు. కానీ అయ్యా నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడు ఇచ్చినా కానీ నీ సమయంలో శ్రేష్టమైన దాన్ని నువ్వు నాకు ఇస్తావని నేను నమ్ముచున్నానయ్యా. నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరిగించేయని నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు ఒకానొక దినం నిశ్చయముగా ఘనముగా దేవుడు నీ చుట్టుప్రక్కల వారిని చూసి, నీ స్నేహితులను చూసి, నీ బంధువులను చూసి నువ్వు అనుకుంటున్నావు కదా, ఏమాత్రం భక్తి చేయనిటువంటి వారైనప్పటికీ కూడాను వీరు ఆశీర్వదింపబడుతున్నారని వారిని కూడాను నిన్ను చూసి అసూయ పడేటువంటి రీతిగా దేవుడు ఘనముగా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.